మిత్రులకు స్వాగతం. మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ యొక్క అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తెలియజేయండి. ఇక ఈ వీడియోలో జనరల్ స్టడీస్లో భాగంగా బయాలజీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క సమాధానములను పరిశీలించుదాం. జీవితాంతం నీరు తాగని కీటకం ఏది? లెపిష్మా. సిల్వర్ ఫిష్ అంటారు దీన్ని. జీవితాంతం నీరు తాగని కీటకం లెపిష్మా. నీటి అధ్యయనానికి గల పేరు ఏమిటి? హైడ్రాలజీ. నీటి అధ్యయనానికి గల పేరు హైడ్రాలజీ. B12 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? హానికరమైన రక్తహీనత వస్తుంది. B12 లోపం వల్ల హానికరమైన రక్తహీనత వస్తుంది. ఈ B12ను సైనకోబాలమిన్ అని పిలుస్తారు. B12ను ఏమని పిలుస్తారు? సైనకోబాలమిన్ అని పిలుస్తారు. హార్మోన్ అసమతుల్యం వలన పురుషులలో క్షీరగ్రంథులు ఏర్పడడాన్ని ఏమంటారు? గైనకోమాస్టియా అంటారు. హార్మోన్ అసమతుల్యం వలన పురుషులలో క్షీరగ్రంథులు ఏర్పడడాన్ని గైనకోమాస్టియా అంటారు. వీర్యంలో గల చక్కెర ఏమిటి? వీర్యంలో గల చక్కెర ఫ్రక్టోజ్. శుక్రకణం యొక్క తల భాగాన్ని చుట్టుతూ ఉండే తొడుగు పేరు ఏమిటి? ఆక్సోజోమ్. శుక్రకణం యొక్క తల భాగాన్ని చుట్టుతూ ఉండే తొడుగు పేరు ఆక్సోజోమ్. పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. అత్యధిక గర్భావధి కాలం గల జీవి ఏది? ఏనుగు. దీని యొక్క గర్భావధి కాలం 600 రోజులు. అత్యల్ప గర్భావధి కాలం గల జీవి ఏది? అపోసం. దీని యొక్క గర్భావధి కాలం 12 రోజులు. అత్యల్ప గర్భావధి కాలం గల జీవి అపోసం. దీని యొక్క గర్భావధి కాలం 12 రోజులు. అత్యధిక గర్భావధి కాలం గల జీవి ఏనుగు. దీని యొక్క గర్భావధి కాలం 600 రోజులు. ఆడవారికి చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరు ఏమిటి? ట్యూబెక్టమీ. ఆడవారికి చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరు ట్యూబెక్టమీ. మగవారికి చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరు ఏమిటి? వేసెక్టమీ. మగవారికి చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరు ఏమిటి? వేసెక్టమీ. పగిలిన గ్రాఫియన్ పుటికను ఏమంటారు? కార్పస్ లూటియం. పగిలిన గ్రాఫియన్ పుటికను కార్పస్ లూటియం అంటారు. లింగ నిర్ధారణ కోసం చేసే పరీక్షను ఏమంటారు? అమ్నియోసెంటాసిస్. లింగ నిర్ధారణ కోసం చేసే పరీక్షను అమ్నియోసెంటాసిస్ అంటారు. ఋతుచక్రం ప్రారంభం కావటాన్ని ఏమంటారు? స్త్రీలలో ఋతుచక్రం ప్రారంభం కావటాన్ని మోనార్క్ అంటారు. ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోవటాన్ని ఏమంటారు? మోనోఫాజ్ అంటారు. తదుపరి ప్రశ్న చూద్దాం. మానవునిలో డెంగ్యూ జ్వరం కలిగించే వైరస్ ఏమిటి? ఫ్లావి వైరస్. మానవునిలో డెంగ్యూ జ్వరం కలిగించే వైరస్ ఫ్లావి వైరస్. ఫ్లావి వైరస్ వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. బ్యాక్టీరియా అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఎరిన్బర్గ్. బ్యాక్టీరియా అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే ఎరిన్బర్గ్. తెల్ల రక్త కణాలలో అతిపెద్దవి ఏవి? మోనోసైట్లు. వీటిని పారిశుద్ధ్య కార్మికులు అని కూడా అంటారు. శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియాలను భక్షించడం ఈ మోనోసైట్ల యొక్క విధి. తెల్ల రక్త కణాలలో చిన్నవి ఏవి అంటే లింపోసైట్లు. తెల్ల రక్త కణాలలో అతిపెద్దవి మోనోసైట్లు కాగా తెల్ల రక్త కణాలలో చిన్నవి ఏవి? లింపోసైట్లు. భారతదేశంలో తొలిసారి గుండె మార్పిడి చికిత్స చేసింది ఎవరు? డాక్టర్ వేణుగోపాల్.
భారతదేశంలో తొలిసారి గుండె మార్పిడి చికిత్స చేసిన డాక్టర్ వేణుగోపాల్. ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహునిగా ఎవరిని కీర్తిస్తారు? పంచానన్ మహేశ్వరి. ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహునిగా ఎవరిని కీర్తిస్తారు అంటే పంచానన్ మహేశ్వరి. మిక్సో వైరస్ వలన కలిగే వ్యాధి ఏమిటి? మిక్సో వైరస్ వలన కలిగే వ్యాధి మంప్స్. దీనినే గవద బిళ్ళలు అని కూడా అంటాం. మానవునిలోని గుండె కవాటాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? గైరోలమా ఫాబ్రిసి. మానవునిలోని గుండె కవాటాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే గైరోలమా ఫాబ్రిసి. తదుపరి ప్రశ్న చూద్దాం. రక్తనాళాలలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే సరిచేసే ప్రక్రియను ఏమంటారు? యాంజియోప్లాస్టీ. రక్తనాళాలలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే సరిచేసే ప్రక్రియను ఏమంటారంటే యాంజియోప్లాస్టీ అని అంటారు. బాహ్య చర్మంలో ఉండే ప్రోటీన్ ఏది? కెరోటిన్. బాహ్య చర్మంలో ఉండే ప్రోటీన్ కెరోటిన్. మానవుని పుర్రెలోని ఎముకల సంఖ్య ఎంత? 22. మానవుని పుర్రెలోని ఎముకల సంఖ్య 22. మానవుని లాలాజలంలో గల ఎంజైమ్ పేరేమిటి? టయలిన్. దీన్నే ఎమైలేజ్ అని కూడా అంటారు. మానవుని లాలాజలంలో గల ఎంజైమ్ పేరు టయలిన్. దీనినే ఎమలైజ్ అని కూడా పిలుస్తారు. ఎక్కువ దంతాలు గల జీవి ఏది? అపోసం. దీనికి 50 దంతాలు ఉంటాయి. బొద్దింక గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? బొద్దింక గుండెలో 13 గదులు ఉంటాయి. ఎక్కువ దంతాలు గల జీవి అపోసం. 50 దంతాలు కలవు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం వలన కలిగే వ్యాధి ఏమిటి? సిర్రోసిస్. ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం వలన కలిగే వ్యాధి ఏమిటి అంటే సిర్రోసిస్. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వలన సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది. మానవుని కండరాలలో గల ప్రోటీన్లు ఏమిటి? యాక్టివ్ మయోసిన్. మానవుని కండరాలలో గల ప్రోటీనులు ఏమిటి అంటే యాక్టివ్ మయోసిన్. యాక్టివ్ మయోసిన్ అనే ప్రోటీన్లు మానవుని కండరాలలో ఉంటాయి. మానవుడిలో గల మొత్తం పరదీయ నాడులు ఎన్ని? 43 జతలు. 12 జతల కపాల నాడులు, 31 జతల వెనునాడులు ఉంటాయి. మొత్తం కలిపితే ఎన్ని? 43 జతలు. మానవుడిలో గల మొత్తం పరదీయ నాడుల సంఖ్య ఎంత అంటే 43 జతలు. 12 జతలు కపాల నాడులు, 31 జతల వెన్నునాడులు అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. మానవునిలో గల మొత్తం అవశేష అవయవాల సంఖ్య ఎంత? 180. మానవునిలో గల మొత్తం అవశేష అవయవాల సంఖ్య 180. ఉదాహరణకు ఉండుకము, చెవి తమ్మె మొదలగునవి. మానవునిలో గల మొత్తం అవశేష అవయవాల సంఖ్య ఎంత? 180. రక్తాన్ని గడ్డకట్టించే మూలకం ఏది? కాల్షియం, విటమిన్ కే. రక్తాన్ని గడ్డకట్టించే మూలకం కాల్షియం, విటమిన్ కే. తదుపరి ప్రశ్న పరిశీలించుదాం. పోలియో వ్యాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జోనాస్ సాల్క్. పోలియో వ్యాక్సిన్ను కనుగొన్నది జోనాస్ సాల్క్. పోలియో డ్రాప్స్ను కనుగొన్నది ఎవరు? సేబిన్. పోలియో డ్రాప్స్ను కనుగొన్నది ఎవరు అంటే సేబిన్. తదుపరి ప్రశ్న పరిశీలించుదాం. మానవుడు నడవడం, కూర్చోవడం, పడుకోవడం లాంటి పనులను నియంత్రించే అవయవం ఏది? అనుమస్తిష్కం. దీన్నే చిన్న మెదడు అని చెప్పి పిలుస్తాం. మానవుడు నడవడం, కూర్చోవడం, పడుకోవడం లాంటి అన్ని పనులను నియంత్రించే అవయవం ఏమిటి అంటే
అనుమస్తిష్కం చిన్న మెదడు. కప్ప వానపాములలో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది? కప్ప వానపాములలో శ్వాసక్రియ చర్మం ద్వారా జరుగుతుంది. కప్ప వానపాములలో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది? చర్మం ద్వారా జరుగుతుంది. బయోగ్యాస్ తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఏవి? మిథన్ కోకస్, మిథనోబాసిల్లస్. బయోగ్యాస్ తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియాలు మిథన్ కోకస్, మిథనోబాసిల్లస్. బయోగ్యాస్లో అధికంగా ఉండే వాయువు ఏది? CH4 మీథేన్. బయోగ్యాస్లో అధికంగా ఉండే వాయువు ఏది అంటే మీథేన్. బయోగ్యాస్లో అధికంగా ఉండే వాయువు CH4 మీథేన్. ఆంత్రరసం యొక్క pH విలువ ఎంత? 7.5 నుండి 8. ఆంత్రరసం యొక్క pH విలువ ఎంత? 7.5 నుండి 8. ఆంత్రరసం యొక్క pH విలువ 7.5 నుండి 8. మానవుని శరీరంలోని అతి బలమైన కండరం ఏమిటి? మాసెటర్. ఇది దవడ భాగంలో ఉంటుంది. మానవుని శరీరంలోని అతి బలమైన కండరం ఏమిటి అంటే మాసెటర్. ఇది ఎక్కడ ఉంటుంది? దవడ భాగంలో ఉంటుంది. జీర్ణాశయంలో ఆహారం ఎన్ని గంటలు నిల్వ ఉంటుంది? 4 నుంచి 5 గంటలు నిల్వ ఉంటుంది. జీర్ణాశయంలో ఆహారము 4 నుండి 5 గంటలు నిల్వ ఉంటుంది. జీర్ణాశయంలో ఆహారం ఎన్ని గంటలు నిల్వ ఉంటుంది? 4 నుండి 5 గంటలు. ఏనుగులో ఏ రకపు దంతాలు పొడవుగా మార్పు చెంది ఉంటాయి? కుంతకాలు. ఏనుగులో కుంతకాలు అను దంతాలు పొడవుగా మార్పు చెంది ఉంటాయి. దంతాల రకాలు చూస్తే కుంతకాలు, రదనికలు, చర్వనకాలు, అగ్రచర్వనకాలు. తదుపరి ప్రశ్న చూద్దాం. ఎముకలలో గల ప్రోటీన్ పేరు ఏమిటి? ఆస్టిన్. ఎముకలలో గల ప్రోటీన్ పేరు ఆస్టిన్. ఆస్టిన్ అను ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎముకలలో ఉంటుంది. జన్యుపరంగా సంక్రమించే కండర క్షీణత వ్యాధి ఏమిటి? మస్కులార్ డిస్ట్రోఫీ. జన్యుపరంగా సంక్రమించే కండర క్షీణత వ్యాధి ఏమిటి అంటే మస్కులార్ డిస్ట్రోఫీ. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని ఎవరిని పిలుస్తారు? లూయి పాశ్చర్. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని ఎవరిని పిలుస్తారంటే లూయి పాశ్చర్. లూయి పాశ్చర్ను ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని పిలుస్తారు. మానవుని శరీరంలో గల పొడవైన ధమని ఏది? సూపర్ఫిషియల్. దీనినే ఫీమోరల్ ధమని అని కూడా పిలుస్తారు. మానవుని శరీరంలో గల పొడవైన ధమని సూపర్ఫిషియల్. దీనినే ఫీమోరల్ ధమని అని కూడా పిలుస్తారు. ఓకే మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. లైక్ చేయడము, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలను కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ధన్యవాదములు.